శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. నమస్కారం అండి అందరికీ. అమ్మదయ్యతో అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మనము వీడియోలో లలితా సహస్రనామ స్తోత్రములోని 34వ శ్లోకము నేర్చుకుందాము. అంతకన్నా ముందుగా అందరూ కూడా ఒకసారి అమ్మని మనస్ఫూర్తిగా శ్రీమాత్రే నమః అని కింద కామెంట్ చేయండి. వీడియోని తప్పకుండా లైక్ చేయండి. లైక్ చేసేదాని వల్ల ఇంకో నలుగురికి చేరువ అవుతుంది. ఇంకొక విషయం అండి, మనము ప్రతి శ్లోకంలో కూడా ఈ విధంగా అర్థం చెప్పుకుంటూ వస్తున్నాం కదా. మరి ఇలాగ నేను ఫస్ట్ నుంచి అన్ని శ్లోకాలకి ఇవ్వలేదు, మధ్యలో నుంచే ఇలా శ్లోకంకి నామానికి ఇలా అర్థం చెప్తూ వస్తున్నాను. అందుకనేసి అని చెప్పి ఈ 35 శ్లోకాలు అంటే రేపటితోటి 35 శ్లోకాలు పూర్తవుతాయి కదా. తర్వాత కొన్ని వీడియోస్ మాత్రము ఒక వీడియోలో 5 శ్లోకాలు చొప్పున ఫస్ట్ నుంచి 1 నుంచి 5 శ్లోకాలు ఒక వీడియోలో, మళ్ళీ అలాగనే ఇంకొక వీడియోలో 5 నుంచి 10 శ్లోకాలు. ఆ విధంగా ప్రతి శ్లోకానికి ఇలా అర్థం చెబుతూ చెప్తానండి. అంటే కొత్తగా చూసేవాళ్ళు, అంతకుముందు వీడియోస్ మిస్ అయిన వాళ్ళకి కూడా చక్కగా ఉంటుంది. అంటే ఫస్ట్ నుంచి ఇలాగ అర్థం చెప్పుకోలేదు కదా, అందుకనేసని ఫస్ట్ శ్లోకం నుంచి ఇలా చెప్పుకుందాము అనేసి అని చెప్పి, అప్పుడు మనకు ఒక 7 వీడియోస్లో మొత్తం 35 శ్లోకాలు కంప్లీట్ అయిపోతాయి అన్నమాట. అంటే ఎవరైనా రాసుకోవాలనుకున్నా కానీ, చదువుకోవాలనుకున్నా కానీ రాసుకొని బాగుంటుంది కదా అనేసి అని చెప్పి ఒక ఉద్దేశంతో నేను మళ్ళీ ఫస్ట్ శ్లోకం నుంచి ఈ విధంగా శ్లోకం 1కి ఇలాగా 1వ నామంలో ఈ విధంగా వస్తుంది, దానికి చిన్నగా అర్థము, మళ్ళీ నామావళిలో ఎలా వస్తుంది అనేసి అని చెప్దామనేసి అని చెప్పి మీ అభిప్రాయం కూడా కింద కామెంట్ చేయండి. లేదు మనము 35 శ్లోకాలని 36వ శ్లోకం నుంచి కంటిన్యూ చేసేసుకుందాము అన్న కూడా పర్లేదు. కాకపోతే ఇదివరకు కొత్తగా చూసేవాళ్ళు కానీ, ఇదివరకు ఎవరైనా మిస్ అయిన వాళ్ళు కానీ కవర్ చేసినట్టు ఉంటుంది అనేసి అని చెప్పేసి నేను ఇలా ఆలోచించాను. మీ అభిప్రాయం కూడా కింద కామెంట్ చేయండి. మనకు లలితా సహస్రనామంలోని 34వ శ్లోకంలో అమ్మవారి అపార కరుణను, దివ్య మహిమను తెలియజేసే 2 అద్భుతమైన నామాలను ఈరోజు మనము తెలుసుకుందాము. హరనేత్రాగ్ని సందగ్ధ కామ సంజీవనౌషధి శ్రీమద్వాగ్భవకూటైక స్వరూప ముఖ పంకజ. ముందుగా శ్లోకం చూసాం కదా. శ్లోకంలో మొత్తం కూడా మనకి 2 నామాలు వస్తున్నాయి. ఈ 2 నామాలు కూడా మనకి 16 అక్షరాల నామాలండి. 16 అక్షరాల నామాలు అంటే మనము నామాన్ని పూర్తిగా పలకాలి, ఎక్కడ కూడా మధ్యలో ఆపకుండా విడదీయకుండా పూర్తి నామం ఒకేసారి పలకాలన్నమాట. ఇప్పుడు మరొక్కసారి శ్లోకం కూడా చూద్దాము. హరనేత్రాగ్ని సందగ్ధ కామ సంజీవనౌషధి శ్రీమద్వాగ్భవకూటైక స్వరూప ముఖ పంకజ. మనము ఒక 4-5 సార్లు కానీ, ఒక 10 సార్లు కానీ రాసామనుకోండి చెబుతూ, పూర్తి నామాన్ని ఒకేసారి చెప్పగలుగుతాం అన్నమాట. ఇప్పుడు మొదటి నామం చూస్తే కనుక హర అంటే శివుని యొక్క, నేత్రాగ్ని లలాట నేత్రాగ్నికి అంటే 3వ కన్ను, ఈ 3వ కన్నునే జ్ఞానాగ్ని కూడా అనేసి అంటారన్నమాట. సందగ్ధ దహింపబడిన, కామ అంటే ఎవరు మన్మధునికి, సంజీవనము వంటి, ఔషధి మందువలే పనిచేయునది అంటే పునర్జీవనమును ప్రసాదించున్నది అనేసి అని చెప్పి, తారకాసుర వధ కోసం దేవతల కోరికపై శివునికి తపస్సు భంగం కలిగించిన మన్మధుడిని పరమశివుడు తన 3వ కంటి అంటే అగ్నితో భస్మం చేశాడనమాట. 3వ కంటి అగ్నితో భస్మం చేశాడు. అలా బూడిదైన మన్మధుడిని తిరిగి బ్రతికించిన దివ్యమైన సంజీవన ఔషధం అమ్మవారే అని అర్థం అన్నమాట. మరి ఇక్కడ ఆధ్యాత్మికంగా చూసుకుంటే కనుక మనలోని కామ క్రోధాది మాలిన్యాలను దహించి మనస్సును పవిత్రం చేసే పరమ ఔషధము అమ్మవారి అనుగ్రహము అనేసి అని చెప్పి, అదే మనము నామావళిలో చెప్తే కనుక శ్రీ హరనేత్రాగ్ని సందగ్ధ కామ సంజీవనౌషధ్యై నమః. ఇక్కడ నౌషధి అనేసి వచ్చింది కదా, అందుకని ఇక్కడ శ్రీ హరనేత్రాగ్ని సందగ్ధ కామ సంజీవనౌషధ్యై నమః. ధ్యై అనేసి వచ్చింది.
ఇక్కడ ధీ అనేసని లాస్ట్లో వచ్చిన దానివల్ల ఇక్కడ ధ్యాయి అనేసని వచ్చిందనమాట. మనము నామావళిలో ఇవే జాగ్రత్తగా చూసుకోవాలండి. కొన్ని చోట్ల యై అనేసని వస్తుంది, కొన్ని చోట్ల ఏమో ఈ విధంగా ధై అనేసని చెప్పి ఈ చివరన మారుతూ ఉంటుందన్నమాట నామావళిలో. అమ్మని నమస్కరించుకునేటప్పుడు శ్రీ కాని ఓం కాని చేర్చి శ్రీ హర నేత్రాగ్ని సందగ్ధ కామ సంజీవనౌషధ్యై నమః అనేసని చెప్పి ఒకసారి మనము ఈ నామంలోని ఒత్తులు దీర్ఘాలు మహాప్రాణ అక్షరాలు చూసుకుంటే కనుక హర నేత్రాగ్ని సందగ్ధ కామ సంజీవనౌషధి. ఇక్కడ హర నేత్రాగ్ని అన్నప్పుడు తాకి రావత్తు వచ్చిందనమాట. అంటే త్రా అన్నప్పుడు మనకి తాకి రావత్ అనేది వచ్చింది. జ్ఞి అన్నప్పుడు గీకి నావత్ అనేది వచ్చిందనమాట. అలాగే సందగ్ధ ధ అన్నప్పుడు గాకి ధ అనేది మహాప్రాణాక్షరము, ఈ ధ అనేది ఒత్తుగా వచ్చిందనమాట. హర నేత్రాగ్ని సందగ్ధ కామ సంజీవనౌషధి. లాస్ట్లో ధిహి అన్నప్పుడు నౌషధిహి అనేసని చక్కగా పలకాలన్నమాట. అది మహాప్రాణ అక్షరము, అలాగే విసర్గ వచ్చిందనమాట. మహాప్రాణ అక్షరము విసర్గ అనేది వచ్చింది. హర నేత్రాగ్ని సందగ్ధ కామ సంజీవనౌషధి అనేసి అని చెప్పి చక్కగా నిదానంగా స్పష్టంగా పలకాలన్నమాట. ఇక్కడ సా పక్కన సున్నా వచ్చింది, ఇక్కడ కూడా సంజీవన అన్నప్పుడు పక్కన సున్నా వచ్చింది, సందగ్ధ అన్నప్పుడు కూడా సా పక్కన సున్నా వచ్చింది. ఆ విధంగానే కా అనేది ఇవన్నీ కూడా మనకి దీర్ఘం ఉన్నాయి కదా, దీర్ఘం ఉన్న చోట చక్కగా పలకాలి. హర నేత్రాగ్ని సందగ్ధ కామ సంజీవనౌషధి అనేసి అని చెప్పి ఇప్పుడు మనము రెండవ నామం చూద్దాము. రెండవ నామం చూస్తే కనుక ఇప్పటి వరకు మనము చెప్పుకున్న నామాలన్నీ కూడా స్థూల రూప వర్ణన అనమాట. ఇక్కడ నుంచి ఈ నామం నుంచి మనకి వచ్చేటివి సూక్ష్మ రూప వర్ణన అనమాట. శ్రీమద్వాగ్భవకూటైక స్వరూప ముఖ పంకజ. శ్రీమద్వాగ్భవకూటైక స్వరూప ముఖ పంకజ. శ్రీ అన్నప్పుడు రావత్తు వచ్చింది, అంటే ఇది వచ్చేసి శివాలో శ్రీ అనమాట. శ్రీ అన్నప్పుడు రావత్తు వచ్చింది. శ్రీమద్వాగ్భవ, వాగ్భవ అన్న సన్నం అంటే దాకి వావత్తు వచ్చింది, కానీ పలికేటప్పుడు మాత్రము శ్రీమద్వాగ్భవ వాగ్భవ అనేసి అని పలుకుతాం అనమాట. శ్రీమద్వాగ్భవ, భవ అన్నప్పుడు గా కింద భ అనేది మహాప్రాణాక్షరము ఒత్తు వచ్చింది. కూటైక శ్రీమద్వాగ్భవ కూటైక స్వరూప ముఖ పంకజ. స్వ అన్నప్పుడు సా కింద వావత్తు వచ్చింది, ఖ అనేది మహాప్రాణ అక్షరం వచ్చిందనమాట. శ్రీమద్వాగ్భవకూటైక స్వరూప ముఖ పంకజ. ఇదనమాట ఈ నామము. అంటే శ్రీమత్ అంటే మంగళకరమైన లేదా మహిమాన్వితమైన అనేసి అని చెప్పి. వాగ్భవ, వాగ్భవము అను పేరు గల. కూట అంటే అక్షర సముదాయమే. ఏక ముఖ్యమైన. స్వరూప స్వరూపముగా గల. ముఖ పంకజ పద్మము వంటి ముఖము కలది అనేసి అని చెప్పి. అదే మనము నామావళిలో చెప్తే కనుక శ్రీమద్వాగ్భవకూటైక స్వరూప ముఖ పంకజాయై నమః. ఇక్కడ చూసారా నామావళిలో లాస్ట్లో యై అనేసి అని వచ్చింది, ఇంతకుముందు దాంట్లో వచ్చేసి ధ్యై అనేసి అని వచ్చింది. అదే మనం అమ్మవారిని నమస్కరించేటప్పుడు శ్రీమద్వాగ్భవకూటైక స్వరూప ముఖ పంకజాయై నమః అనేసి అని చెప్పి. ఇక్కడ శ్రీ అన్నప్పుడు శ్రీకి రావత్తు అనేది వచ్చింది.
ద్వా అన్నప్పుడు దాకి వా ఒత్తు అనేది వచ్చింది. కానీ మనము పలికేటప్పుడు వాగ్భవ అనేసి అని చెప్తామన్నమాట. అలాగే భా అన్నప్పుడు గాకి భా ఒత్తు అనేది, ఈ భా అనేది మహాప్రాణాక్షరము, కొంచెము ఒత్తి పలకాలి. శ్రీమద్వాగ్భవ భవ అనేసి అని చెప్పి. కూటైక స్వరూప, స్వ అన్నప్పుడు సాకి వావత్తు అనేది వచ్చింది. అలాగే ఖ అనేది మహాప్రాణ అక్షరం అన్నమాట. శ్రీమద్వాగ్భవ కూటైక స్వరూప ముఖ పంకజ. శ్రీమద్వాగ్భవ కూటైక స్వరూప ముఖ పంకజ. శ్రీ విద్య పంచాక్షరి మంత్రములో 3 భాగాలు ఉంటాయి. వీటిని కూటములు అని కూడా అంటారు. వాటిలో మొదటిది వాగ్భవ కూటము. అంటే అమ్మవారి ముఖ పద్మము అంటే ముఖారవిందము ఈ వాగ్భవ కూట స్వరూపమే అని ఈ నామం తెలుపుతోంది. వాగ్భవ కూట మంత్రాన్ని ఉపాసించడం వల్ల వాక్శుద్ధి, జ్ఞాన సంపద లభిస్తాయి. కానీ ముఖ్యంగా ఇక్కడ మనము గుర్తుంచుకోవాల్సింది, ఏవైనా కానీ గురు ఉపదేశం లేకుండా మంత్రాన్ని మనము ఉపాసించకూడదు అనమాట. అంటే మంత్రాన్ని మనము చెప్పకూడదు. కాకపోతే మనము నామం పరంగా మాత్రము మనము నిత్యము స్మరించుకోవచ్చు. ఈ శ్లోకం కూడా నిత్యము మనము స్మరించుకోవచ్చు అనమాట. ఎలాగా, మీకు చక్కగా అమ్మవారి దగ్గర కూర్చొని ఈ శ్లోకాన్ని 11 సార్లు కానీ 3 సార్లు కానీ అలాగా చక్కగా చెప్పుకోవచ్చు. లేదు అనేసి అంటే కనుక నామాన్ని తీసుకొని నామం పరంగా కూడా మనము 11 సార్లు అలా చెప్పుకోవచ్చు. శ్లోకం మళ్ళీ ఇంకొకసారి చూద్దాము. హర నేత్రాగ్ని సందగ్ధ కామ సంజీవనౌషధి శ్రీమద్వాగ్భవ కూటైక స్వరూప ముఖ పంకజ. ఇప్పుడు మనం ఇవి శ్లోకం చెప్పేటప్పుడు ఈ నామం చెప్పిన తర్వాత ఒక్క నిమిషం ఆగి, నామం పూర్తయిపోయిన తర్వాత ఒక్క నిమిషం ఆగి ఒకసారి శ్వాస తీసుకొని మళ్ళీ వదిలి మళ్ళీ ఇంకొక నామం చెప్పండి. అప్పుడు మీకు చెప్పడానికి కొంచెం ఈజీగా ఉంటుందన్నమాట. హర నేత్రాగ్ని సందగ్ధ కామ సంజీవనౌషధి. ఆగండి, మళ్ళీ ఇప్పుడు శ్రీమద్వాగ్భవ కూటైక స్వరూప ముఖ పంకజ. హర నేత్రాగ్ని సందగ్ధ కామ సంజీవనౌషధి శ్రీమద్వాగ్భవ కూటైక స్వరూప ముఖ పంకజ. ఈరోజు నామం అయితే ఇదండి. రేపు మళ్ళీ మనము 35వ శ్లోకం నేర్చుకుందాము. అంతవరకు సెలవు. శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. సర్వం శ్రీ లలితార్పణమస్తు.